ఇవాళ నేను పోతున్నా పాండిచ్చేరికి. నేను ఎప్పుడు హైదరాబాద్కి బయటికి ఎక్కడికైనా పోదాం అనుకుంటే అదేంటో మరి హైటెక్ సిటీకి కూకట్పల్లికి పోయినట్టే అవుతుంది. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఎప్పట్లాగే పోతుంది 3 days కైనా ప్యాకింగ్ మాత్రం వారం చేసుకుని స్టార్ట్ అయిపోయాం పాండికి. ఇది రైల్వే స్టేషన్ లో లేదు భయ్యా, ఏదో షూటింగ్ సెటప్ లో ఉంది. అస్సలు స్టేషన్ లో మందే లేరు. నేనైతే సూపర్ ఎక్సైటెడ్ గా ఉన్నా. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. అప్పుడేమన్నాడు బ్యాగ్ తో ఆడుకోవడం స్టార్ట్ చేశాడు. ఇది ఎప్పట్లాగే ఫ్రెండ్స్ తో పోయే ఫన్ ట్రిప్ అయితే కాదు, ఇది ఫన్ ప్లస్ ఎక్స్పీరియన్స్ ట్రిప్ అన్నమాట. నైట్ డిన్నర్ లా రెడ్ చికెన్ విత్ చపాతి తిని పందిలా పండుకున్నాం. పొద్దుగల్లా అలారం మోగింది. వర్కౌట్ చేయాలని లేస్తే అయ్యో నేను ట్రైన్ లో ఉన్నాను అని కాస్త కెమెరా ముందు సోకులు పడి ఆ నేచర్ ని చూసుకుంటూ ఎంజాయ్ చేస్తూ పోయినాం. ఈ హార్బర్ ని చూస్తే నేను సముద్రం అనుకున్న భయ్యా, కానీ అది హైదరాబాద్ లో ఉన్న హుస్సేన్ సాగర్ బీచ్ లాంటిదని తెలిసింది. కానీ మీరు అనొచ్చు హైదరాబాద్ లో బీచ్ ఆడ ఉంది బ్రో అని. ఉండేది 1947 కి ముందు హైదరాబాద్ లో సముద్రం ఉండేది. బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి స్వాతంత్రాన్ని ఇచ్చి వాళ్ళ దేశానికి పోతూ సికింద్రాబాద్ లో ఉన్న సముద్రాన్ని విజయవాడ ఎక్స్ప్రెస్ లో ఎక్కించి పాకిస్తాన్ పోతుంటే ఇంజిన్ వెనుకున్న బోగికి బొక్కపడి సికింద్రాబాద్ లో కొన్ని నీళ్లు కారిపోయాయి. ఆ కారిపోయిన నీళ్లతో ఖైరతాబాద్ చెరువు నిండిపోయింది. మళ్ళా కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. పోయేటప్పుడు వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దే. ఉంటా, బాయ్.